హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దాదాపు మనకి విజయవాడ ఫ్లడ్స్ వచ్చి దాదాపు ఒక 4-5 రోజులు గడుస్తూ ఉంది. ఈ విజయవాడ ఫ్లడ్స్లో దాదాపు ఒక 3-4 డేస్ తర్వాత బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాడు. తను ఏంటంటే ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడము మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కారం కాదని చెప్తున్నాడు. అరే బాయ్, నువ్వు చేసినప్పుడేమో అప్పుడు మంచి సంస్కారం అయింది, ఇప్పుడు మంచి సంస్కారం కాదా? నాకు అర్థం కాదు. ఇది ఇది ఏంటి రాజకీయం? నాకు తెలిసి ఇదేం రాజకీయం కాదురా బాయ్. విజయవాడ ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు 23 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి విజయవాడ మెట్రోపాలిటన్ సిటీలో ఆల్మోస్ట్ 23 లక్షల పాపులేషన్ ఉంటే ఆ 23 లక్షల పాపులేషన్లో దాదాపు 4-5 లక్షల మంది నీట మునిగిపోతే దాదాపు బుడమేరు వాగు తెగిపోయి కంప్లీట్గా వచ్చేసి విజయవాడ సిటీ మీద పడితే దాంట్లో దాదాపు 4-5 లక్షల మంది నీట మునిగిపోతే దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తారు రా బాయ్? నాకు అర్థం కాదు. అరే బాయ్, ఉండేదే ఆంధ్రప్రదేశ్లో ఆపోజిషన్ పార్టీకి మీరు స్టేటస్ ఇవ్వట్లే. ఆ ఉండేదేదో తన వంతు తను క్వశ్చన్ చేస్తా అంటే తను కూడా క్వశ్చన్ చేయకపోతే మీరు ఏమైనా పట్టించుకుంటారా? మీరు ఏమైనా ఇంటర్ అసలు ఎవరిదైనా కామన్ పబ్లిక్ వచ్చి చెప్తే మీరు వినే అవకాశాలు ఉన్నాయా? అరే భయ్, ఒక పార్టీకి అధినేత వచ్చి చెప్తుంటేనే మీకు ఏమి పట్టనట్టున్నారు. ఇంకా కామన్ పబ్లిక్ వచ్చి అడిగితే మీరేమి వింటారు రా భయ్? మీరు వినే పరిస్థితి ఉండదు కదా. నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఇంకా ఏదో కొద్దిగా బ్యాలెన్స్గానే మిమ్మల్ని అటాక్ చేసినట్టు కనపడతా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తనైతే సివియర్గా అటాక్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించట్లే. నువ్వు ఇంకా సిగ్గు వదిలే చెప్తా ఉన్నావు, క్వశ్చన్ చేయకూడదంట. నిన్ను క్వశ్చన్ చేయకపోతే ట్రవై 4-5 లక్షల మంది జనాలు నీట మునిగిపోతే వాళ్ళు గోడని మొత్తుకుంటుంటే దాదాపు ఆఫ్రికన్ కంట్రీని తలపిస్తూ ఉంటే మీరు పైన నుంచి హెలికాప్టర్ నుంచి పైన పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు మీరు ఇసిరేచ్చు అంటే అవన్నీ తీసుకుపోయి అన్న బురదలో పడుతుంటే ఒక ఒక అన్నం ప్యాకెట్ కోసం దాదాపు 100 మంది జుట్టులు పట్టుకొని కొట్టుకుంటా అంటే మీకు సిగ్గు లేకోకుండా, ఏమాత్రం సిగ్గు శరం లేకోకుండా మళ్ళీ వచ్చి నువ్వు చెప్తున్నావు అంటే క్వశ్చన్ చేయకూడదు అని. ఎందుకు క్వశ్చన్ చేయకూడదు భయ్? నువ్వు ఇదే పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఇంతకు ముందు చీఫ్ మినిస్టర్గా పనిచేసేటప్పుడు నువ్వేం చేసినావు బాయ్? నాకు అర్థం కాదు. ఆడ యాడో మీ కార్యకర్త అది యాడో ఊర్లో రోడ్డు వైడనింగ్ చేస్తా ఉంటే సింగిల్ లైన్ ఉన్నదాన్ని 2 లైన్ చేస్తా ఉంటే ఆడ యాడో 4-5 ఇళ్లకు కాంపౌండ్ వాళ్ళు బాగులు కొడితే నువ్వు కారు పైన ఎక్కి వచ్చి హంగామా చేస్తావు కదరా బాయ్. అప్పుడు ఏం అనిపించట్లేదా నీకు? ఆడ ఏడో ఒక కుటుంబానికి 2 కుటుంబాలకి అన్యాయం జరిగితేనే నువ్వు బట్టలు ఇప్పుకుంటువే. ఆడాడో బట్టలు ఇప్పుకొని పైన కారు మీద కూర్చొని వెనకాల 4-5 కార్లు వేసుకొని సిగ్గు మానం లేకోకుండా ఒక పొలిటీషియన్ ఈ దేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఒక పొలిటీషియన్ యాన్నే కానీ ఇంత చిల్లరగా బిహేవ్ చేసి ఉన్నాడు. నువ్వు మాత్రమే ఇంత చిల్లరగా బిహేవ్ చేసినట్టు కనపడతా ఉంది. కాసింత సిగ్గు లజ్జ ఉండాలి కదా నీకు. నువ్వు మళ్ళీ ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి, జనసేన పార్టీకి ప్రెసిడెంట్గా ఉండి సిగ్గు ఎగ్గు లేకోకుండా కారు పైన ఎక్కి కూర్చొని పైన సక్కాకు 4-5 బటన్లు తీసి పైన చేయి తీసి తలకాయలో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు హంగామా చేసుకుంటూ వచ్చి ఆడెవడో నీ కార్యకర్త ఏడో ఒక 4 రాళ్ళు పగల కొట్టారని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళకి అంత యాగి చేస్తే ఇప్పుడు 4-5 లక్షల కుటుంబాలకి, చాలా పేద కుటుంబాలకు, బలహీన వర్గాల ఫ్యామిలీస్కి సంబంధించి 4 లక్షల మందికి సంబంధించిన సమస్యను జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? ఏందని క్వశ్చన్ చేయకూడదు రాబాయ్ నీకు? నాకు అర్థం కాదు. అరే బాయ్, ఒక పార్టీ ప్రెసిడెంట్, టీడీపీ పార్టీ ఆ పార్టీ ప్రెసిడెంట్ని అరేంజ్ చేసి తీసుకుపోయి రాజమండ్రి జైల్లో పడదంటే నువ్వెందుకు అంత బట్టలు చుంచుకున్నావు? రోడ్డు మీద వచ్చి పడుకొని దొల్లాడుతుంటే ఒక మనిషికి సంబంధించిన సమస్య కదా అది. నువ్వెందుకు బట్టలు చించుకున్నావు రోడ్డు మీదకి వచ్చి? బట్టలు తెల్లసక్క నల్ల ప్యాంట్ వేసుకొని వచ్చి కన్నెంగా దుమ్ము పూసుకొని పోతివే. అప్పుడు కానాలి కదా నీకు. అపోజిషన్ ఎవడు అడగకూడదు నిన్ని. ఎందుకు అడగకూడదు? నువ్వు చేసింది చిల్లర పని చేసి కనీసం కాసింత కూడా ఇంటిమేషన్ లేకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నీళ్ళు వదిలిపడడం చేసి వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళందరూ గోడని అన్నం లేక, పాలు లేక, పెరుగు లేక, వాళ్ళు దుక్కుదు లేక వాళ్ళు చూస్తా అంటే నిన్ను అడగకూడదంట. నిన్ను అడిగింటేనే ఆ మటుకు చేశారు మీరు. ఎవరు అడగకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరిని పట్టించుకోరు కదా మీరు. కాసిందన్న సిగ్గు లజ్జ ఉండాలి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి.